అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 69 మందితో బస్సు బోల్తా, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు, 14 మంది దుర్మరణం. ఇక నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు తనాహౌన్ జిల్లాలో పోఖారా నుంచి కాఠ్మాండుకు వెళుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన FT 7623 నెంబర్ గల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మార్సాగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 69 మంది ప్రయాణికులు ఉండగా అందులో 40 మంది భారత్కు చెందిన వారు ఉన్నారని సమాచారం. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలుగు తీసినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, నేపాల్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన ఎవరైనా బస్సులో ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అక్కడి వారితో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇదే ఏడాది జూలైలో నేపాల్లోనే త్రిశూలి నదిలో 2 బస్సులు పడిపోయి 65 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ 2 ఘటనలు జరిగిన విషయం మనందరికీ విదితమే.